మేము ఇంతకుముందు అల్లరి నరేష్ గారి కాంబినేషన్లో బ్లడ్ బాబ్జీ సినిమా చేశాను. అది మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు సినిమా చేద్దాం అనుకున్నా దానికంటే మించి ఉండేలాగా, దానికంటే ఇంకా బాగుండేలాగా, నవ్వించేలాగా ఉండాలి అని చెప్పి అనుకున్నాము. తర్వాత నేను సతీష్ గారు కలిసి స్క్రిప్ట్ చేశాము. మా మధు గారు అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే చాలా రొటీన్ మాట అయినప్పటికి కూడా, ఇది అందరూ చెప్పే మాట అయినప్పటికి కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్న మాట, మా చందు గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి ఏం కావాలో, కథకి ఏం కావాలో అవన్నీ కూడా ఆయన అద్భుతంగా సమకూర్చారు. డెఫినెట్గా రాబోయే కాలంలో ఒక మంచి నిర్మాణ సంస్థగా తెలుగు ఇండస్ట్రీలో జాహ్నవి ప్రొడక్షన్స్ నిలబడుతుందని నా గట్టి నమ్మకం. తర్వాత మెయిన్ కామెడీ అనేది చేయాలి అంటే అండి, ఫస్ట్ కావాల్సింది ఒక హీరోకి, ఒక డైరెక్టర్కి, ఇద్దరికి ఒక చక్కటి అండర్స్టాండింగ్ కావాలండి. మా ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి బ్లేడ్ బాబ్జీ ఆ రోజున అంత సక్సెస్ అయింది. ఈరోజు కూడా నరేష్ గారితో చేయడానికి నేను చాలా చాలా ఇష్టంగా చేస్తున్న సినిమా ఇది. డెఫినెట్గా ఆ రిజల్ట్ రేపు ప్రేక్షకులు మాకు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కెబుకేక సినిమా నరేష్ గారి నుంచి ఏం ఆశించి థియేటర్కి వస్తారో వాళ్ళందరూ స్టార్టింగ్ రీల్ నుంచి క్లైమాక్స్ వరకు నవ్వుతూనే ఉంటారు. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన మా చందు గారికి, మా డైరెక్టర్ గారికి, మా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ It's been an absolute delight working in this film. This is my second time with dear Naresh, but this film I have so thoroughly enjoyed, thanks to some brilliant piece of writing by Satish Garu and the wonderful director. Devi Garu really has filled life in each one of us. So each one of us that you see here, we have got a brilliant character in Kebukeka. So I'm sure that the wonderful people and the wonderful actors that we have here, that Chandru Garu has gotten together for his film, I'm sure we have made an exciting and interesting film for all of you. So I wish the entire team all the very best and wish you, each one of you who's watching this program, to come and watch our film Kebukeka. You will love it. Thank you so much. Really feel so proud to be a part of this film. It was such a fun and entertainment working throughout with all the fantastic artists, and director has been so nice. So I'm very thankful to be a part of this film, and that's it. Thank you. డెఫినెట్గా ఇట్లాంటి సినిమాలు అద్భుతంగా ఆడతాయి. నిర్మాత చంద్ర గారు మళ్ళీ ఒక సినిమా స్టార్ట్ చేస్తారు, ఇంకొక సినిమా అట్టాగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది సినిమా స్టార్ట్ చేయడం వల్ల నాట్ ఓన్లీ ఆర్టిస్టులకి ఏదో మాకు డబ్బులు ఇస్తున్నారని కాదు, టెక్నీషియన్స్ బాగుంటారు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అట్లాంటి నిర్మాతలు ఈ సినిమా షూటింగ్ చేయాలంటే 3 నెలలు 4 నెలలు ఇలాగ షూటింగ్ అవుతూ ఉంటాయి. సో టెక్నీషియన్స్ అందరూ బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీలు బాగుంటారు, వాళ్ళతో పాటు మేము కూడా బాగుంటాం. సో ఇట్లాంటి నిర్మాతలకి ఇట్లాంటి నాట్ చిన్న సినిమా ఇది, ఒక అటు పెద్దది కాదు ఇటు చిన్నది కాదు, ఒక మిడిల్, ఒక హై క్లాస్ రేంజ్లో ఉన్న ఒక సినిమా ఇది. దీన్ని మంచి హిట్ చేసి డైరెక్టర్ గారికి, హీరో గారికి, అలాగే నిర్మాతలకి, మా అందరికీ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ ఎంటైర్ యూనిట్కి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నేను ఫ్యాషన్ డిజైనర్ క్యారెక్టర్ చేస్తున్నాను. మా చందు గారు విజయవాడ ప్రొడ్యూసరు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా చందు గారికి చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ కథని మా డైరెక్టర్ గారు దేవిప్రసాద్ గారు, సతీష్ గారు ఇన్సిడెంటల్ కామెడీగా తీర్చిదిద్దారు. ఇందులో డైలాగులు పంచలేనలేదు లేకుండా ప్రతి ఇన్సిడెంట్ నవ్వొచ్చేలా చేశారు. ఇప్పటి వరకు కెబుకేక అంటూ మేము సరదాగా ఎంజాయ్ చేయడం మీరు చూశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ప్రేక్షకులు కెబుకేక అంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చూస్తారు. మా చందు గారికి, ప్రొడ్యూసర్ గారికి పెద్ద హిట్ అవుతుంది. అలాగే మా సుడిగాడు ఎముడికి మొగుడు నరేష్ గారికి కెరీర్లో మంచి పెద్ద హిట్ అయ్యే సినిమా ఇది. ఆయనతో పాటు నేను ఈ సినిమాలో పెద్ద వేషం చేశాను. ఇలా ఇది అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చినందుకు దేవిప్రసాద్ గారికి, అలాగే చందు గారికి,
అలాగే who all are responsible for this. I would like to thank each and everyone for me to be in this film, and I wish the entire team all the best, and we are gonna have again the success meet of this film Kebu Keka. అందరూ Kebu Keka గా చేశారు, ఈ Kebu Keka గా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నయ్య ఈవీవి గారు, అల్లరి నరేష్ వాళ్ళ కాంబినేషన్లో ఎన్ని సూపర్ హిట్లు వచ్చాయో వాటి స్థాయిలో ఈ సినిమా కూడా దేవిప్రసాద్ గారు, నరేష్ గారి కాంబినేషన్లో నిలుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ సినిమాలో మంచి వేషం ఇచ్చినందుకు నరేష్ గారికి, చందు గారికి, దేవి గారికి, మా రైటర్ సతీష్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు, సే లవ్. మామూలుగా 2012 నీకు ఎలా గడిచిందని అందరూ అడుగుతూ ఉంటే రచ్చ కెవ్ కేక అని చెప్తున్నాను. ఎందుకంటే రచ్చలో డిలెక్ సాంగ్ హిట్ అయింది. సో కెవ్ కేకతో నాకు సంబంధం ఉంది కాబట్టి నా లైఫ్ కూడా అలాగే గడిచింది అంటున్నాను. సో ఈ సినిమాలో చందు గారు ఫస్ట్ రోజు చెప్పారు నాకు, ఆయన మ్యూజిక్ సెన్స్ బాగా ఉన్న అతను. అలాగే డైరెక్టర్ గారు కూడా సినిమాలో ఎలా నవ్విస్తారో, మా స్టూడియోకి వచ్చినప్పుడు ప్రతిసారి ఒక 2 hours మమ్మల్ని నాన్ స్టాప్గా నవ్వించి మా నుంచి మ్యూజిక్ తీసుకుంటూ ఉంటారు ఆయన. సో నరేష్ గారు ప్రేమలో పడ్డప్పుడు నేను యాక్చువల్ కమర్షియల్ మ్యూజిక్ చేయడానికి, మాస్ పాటలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. బట్ ఇందులో నాతో నరేష్ గారికి లవ్ సాంగ్స్ చేయించారు 2. సో అందులో లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు మొదలయ్యింది అని ఒక సాంగ్ చేసాము. సో నాకు తెలిసి ఈ సినిమాతో నాకు కూడా సక్సెస్ మొదలైంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఈ సినిమాలో 2 సాంగ్లు చేశాను. డైరెక్టర్ గారు ఫస్ట్ నువ్వానే నాలో సర్ర అనే సాంగ్ విని నాకు అలాంటి ఒక సాంగ్ కావాలని అడిగాను. అట్ ద సేమ్ టైం సినిమాలో సిచ్యువేషన్గా ఇంకో సాంగ్ వస్తుంది. 2 మాస్ ఆడియన్స్కి నచ్చే సాంగ్స్ చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు హీరో గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంటైర్ టీంకి సక్సెస్ రావాలని, దీని ద్వారా మా అందరికీ మంచి విజయాన్ని అందుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. I'm very happy to work with all the big artists, and నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, నరేష్ గారికి, చందు గారికి చాలా థ్యాంక్స్. నరేష్ గారితో ఆహ్నా పెళ్ళంట చేశాను. దాని తర్వాత ఇదే సినిమా. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇట్స్ షూట్ షాట్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ద వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ దిస్ కెవ్ కేక ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ దేవి గారు స్పెషల్. నా కోసం ఒక different track రాశారు ఈ సినిమాలో. I'm so happy and thanks to everyone. I would like to thank Devi sir firstly for giving me this opportunity to act in this film, and of course it's a great privilege working with our comedy star here, Allari Naresh garu. Of course I have watched your films before, by the way, if you think that, if you don't think that. I would also like to thank the entire team for like really supporting me with the language, because I don't know Telugu as yet. But I'm going to make a real effort to learn the language. And also, I would like to say a big thanks to all the technicians of the film, because I think they, at the end of the day, have really, really supported us and made us actors what we are today. Thank you. అందరూ ఇష్టపడి కష్టపడి చాలా సరదాగా చేసిన సినిమా ఇది. ఏ నొప్పులు లేకుండా, ఏ రూపులు ఫైట్లు లేకుండా చాలా ఆనందంగా ప్రశాంతంగా చేసాం. అండ్ దాని కారకులు ముఖ్యంగా దేవి ప్రసాద్ గారు. ఈయన ఒకసారి 2 సార్లు పిలుస్తుంటే కూడా మీ అందరూ ఏదో మాట్లాడుకుంటుంటే షార్ట్కి రండి అని ఆయన అప్పటికి నవ్వుతూ చాలా ఓపికగా చేశారు. సో ఎందుకంటే ఇంత గ్యాంగ్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. సో రింగ్ మాస్టర్ ఈయన ఈ సినిమాకి. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు బాగా డబ్బులు తెచ్చి పెడుతూ ఉంటారు. ఏదన్నా నవ్వుకుంటుంటే ఇలా చూస్తుంటారు, ఇస్తున్నాను కదా అన్నట్టు, సరే నేను చేసేస్తాను. సో అంత మంచి ప్రొడ్యూసర్. అలాగే ఆర్టిస్టులు అందరూ, ఆశీష్ విద్యార్థి గారు కానివ్వండి, లేకపోతే కిరణ్ రాఠోడ్ కానివ్వండి, నిషా కానివ్వండి, జ్యోతి కానివ్వండి, అందరూ సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగా చేసిన సినిమా. సో డెఫినెట్గా అంటే ప్రతిదానికి ఈ టైటిల్ ఫస్ట్ నేను అనుకున్నా కెవికాక, నేను డైరెక్టర్ గారు చెప్తే నచ్చింది, దాని తర్వాత ప్రొడ్యూసర్ గారు చెప్తే నచ్చింది. అంటే ప్రతిదీ అనుకుంటూ అందరికి ఇష్టపడి వెళ్ళాను. సో డెఫినెట్గా గబ్బర్ సింగ్లో కెవికాక సాంగ్ ఎంత హిట్ అయిందో ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. అండ్ భీమ్స్ అండ్ చిన్నిచరణ్ గారు ఈ సినిమాకి 4 సాంగ్స్కి డెఫినెట్గా నాకు తెలిసి నా బెస్ట్ ఆడియో రీసెంట్ టైంలో అనుకుంటున్నాను. అండ్ నా అంచుల ప్రకారం అంటే అంతమంది కష్టపడ్డాం, అంత ఇష్టపడి చేసాం సినిమా. సో ఇది సుడిగాడు కంటే మించి ఈ సమ్మర్లో నాకు బ్రేక్ ఇస్తుంది అనుకుంటున్నాను. సో అందరూ అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.